చాలా పనులు వదిలేసి ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ఆయన మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఈ చిన్న ఈ 2వ తేదీ నుంచి అంటే ఈ డిసెంబర్ 2 నుంచి ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఎంతమంది పేరెంట్స్కి ఎదిరించిందో నాకు తెలియదు. ఉన్నటువంటి స్టూడెంట్స్ మొత్తం గ్రేడ్ 1 నుంచి గ్రేడ్కి అభినందించారు. అది కేవలం సమయం మనకు ఉందా, వాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం తింటున్నాడు, మనతో ఎలా ఉంటున్నాడు. ఓకే, సో ఇవేమన్నా మనం శ్రద్ధగా మనం గమనిస్తున్నామంటే 100% లేదని నేను చెప్తాను. కాదని మీరు ఎవరైనా నాతో మాట్లాడినట్టు మాట్లాడచ్చు. సో ఇలా ఒక ఆలోచన నుంచి వచ్చేటువంటి విధానం ఏమంటే బ్యాకప్ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరిని పికప్ చేయాలి. వాళ్ళకి ఆ టేస్ట్ చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా ట్రాక్లోకి వస్తే చక్కగా చదువుకొని మీకు వాళ్ళతో పోటీ పడతారనేటటువంటి చాలా గొప్ప ఉద్దేశంతో నేను ఏం చేశానంటే బర్డ్స్ బ్లూమ్స్ అని చెప్పేసి 3 గ్రూప్స్ కేటగిరీని డివైడ్ చేసి ఫస్ట్ టు థర్డ్ క్లాస్ ఒక కేటగిరీ నుంచి తీసుకొచ్చాను. ఫస్ట్ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఉండేటటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా బర్డ్స్ బ్లూమ్స్గా డివైడ్ చేసి బాగా చదివే వాళ్ళని బ్లూమ్స్ కింద తీసుకెళ్ళాం, మధ్య రకంగా చదివే వాళ్ళని బ్లూమ్స్ కింద తీసుకెళ్ళాం. అలాగే కనీసం ఆల్ఫాబెట్ కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మనము కోర్సులో వేసాం. వీళ్ళకి ప్రతిరోజు టీచర్స్ ఏం చేస్తారంటే ప్రీ ప్లాన్ గా చెక్ చేసుకుంటే ప్రతి స్టూడెంట్ ని దగ్గర తీసుకుని ఎలా రాయాలో నేర్పిస్తున్నారు, ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నారు, ఎలా చదవాలో నేర్పిస్తున్నారు. ఇది చాలా శ్రద్ధగా చేస్తున్నాం. దీన్ని కొంచెం గుర్తించి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి దాని మీద కనీసం ఒక హాఫ్ అవర్ ఇంట్లో టైం స్పెండ్ చేస్తే కొంచెం పికప్ అవుతారు. సో ఇక్కడ ఏ స్టూడెంట్ తక్కువ కాదు, అలానే ఏ స్టూడెంట్ ఎక్కువ కాదండి. సో ఇప్పుడు నాకు జ్ఞానేశ్వర్ ఉన్నాడు, వాళ్ళ మమ్మీ కూడా వచ్చారనుకుంటాను. ఇక్కడ జ్ఞానేశ్వర్ ఎంత ఐక్యూ లెవెల్స్ అంటే దానికి, కానీ చదువుడు ఐక్యూ లెవెల్స్ ఎక్స్ట్రాడినరీ ఐక్యూ లెవెల్స్. అలాగే దివ్య ఉన్నారు, వాళ్ళ మమ్మీ కూడా బాగా ఇబ్బంది పడుతుంటారు. కానీ నాకు ఇంగ్లీష్ లో చెప్పారు, సార్ దివ్యలో చదివించగలిగితే చదివేస్తారు, కానీ ఇంటి దగ్గర మనకు టైం ఉండదు. సో అదేమంటారు, బ్రతుకు ప్రయాణంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అందరికీ ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఏమంటే ప్రతి స్టూడెంట్ మీద కనీసం కొంచెం సమయం కాన్సన్ట్రేట్ చేసి, ఓకేనా, వాళ్ళ ఆహారం నుంచి కేర్ తీసుకోండి, వాళ్ళ మాట గమనించండి, పెద్దలకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో చెప్పండి. పొరపాటున స్కూల్లో ఏదైనా ఇబ్బంది జరిగినా ఆ ఇబ్బందిని పిల్లల ముందర డిస్కస్ చేయకుండా ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి నాకు మాట్లాడండి. పిల్లలకు మనకు భక్తి నేర్పించాలా, గౌరవం నేర్పించాలా, సో ఎక్కడ ఎలా ఉండాలో ఆ పద్ధతులు మనం నేర్పించాలి. అది స్కూల్ పేరెంట్స్ మాత్రం నేర్పించగలరు. సో రీసెంట్గా రాయచోట్లో జరిగిన సంగతి మీకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది. అది ఎంత వాస్తవం ఎంత అవసరం అని తెలియదు, కానీ 9th క్లాస్ స్టూడెంట్స్ ఒక టీచర్ సబ్జెక్ట్. సో ఆ స్టిక్ పోలీసు వాడికి కాకుండా మా లాంటి వాళ్ళకి వస్తే వ్యవస్థ బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, విద్యా వ్యవస్థ 100% బాగుపడుతుంది. సో ఎందుకు కొట్టారనేసి మీరు కూడా అంటారు. కొట్టడం మా ఉద్దేశం కాదు, పిల్లల్ని క్రమశిక్షణ పెట్టడం మా బాధ్యత. ఆ బాధ్యత ఫీల్ అవుతున్నాం కాబట్టి ఎన్ని అంటే మీరు అనుకోవచ్చు, మీరు ఏదైనా మీకు కోపం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా బాధ ఇచ్చినప్పుడు చక్కగా మాట్లాడేస్తారు. దాని వెనకాల టీచర్ ఎంత నలిపోతారు తెలుసా. ఇంట్లో అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీస్ లేకుండా లేవు. నాలాగా ఫ్యామిలీని వదిలేసి స్కూల్ కోసం ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు, రేర్. అలా ఉన్నారంటే గ్రేట్. సో ప్రతి టీచర్కి వాళ్ళ యొక్క బర్డన్స్ వాళ్ళకు ఉంటాయి. గేట్ని జాగ్రత్తగా స్కూల్కి టైం పంపించండి, లీవ్ పెట్టించండి. అలాగే ఇంకొకటి ఫీజు విషయంలో చాలా రకాలుగా ఏదైతే అనుకుంటారు. డబ్బులు అంటే అడగండి, నిజంగా అడగండి. నాకు ట్యూషన్స్ 2000 నుంచి ట్యూషన్స్ ఉన్నాయి, 96 నుంచి నేను ట్యూషన్స్ రన్ చేశాను. నిజంగా నాకు ఆ నెలకు అవసరం డబ్బులు నేను ఫీజులు అడగను. లేనప్పుడే గట్టిగా అడుగుతాను. నాకు అర్థం చేసుకుని సార్, నేను ఎవరు అర్థం చేస్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవండి, మీరు కట్టిన రొటేషన్లో వెళ్తుంటాను. సో మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు నన్ను. మధ్యలో కొన్ని కారణాల వల్ల బయట వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చారు. ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా చెప్తానంటే నిజంగా మీకు తెలియదు, నా మనసులో చిన్న కల్మషం కూడా ఉండదు. పిల్లల కోసం అంత కష్టపడతాను. వాళ్ళు బాగుంటే చాలు, ఇంకేం కావాలా, ఏం కావాలి, ఏం ఎత్తుకోవాలి. మనమే పొలిటీషియన్స్ కాదు, ఇంత డబ్బులు కావాలి, నాకేం అవసరం లేదు, ఉన్నది చాలు. ఓకేనా. సో దయచేసి అర్థం చేసుకోండి. ఫీజులు ఏదైనా గట్టిగా అడిగినంటే ఆ నెల బాగా ఇబ్బంది ఉంటే అని అడుగుతాను, లేకపోతే అంత పెద్దగా పట్టించుకుని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతాను. కోవిడ్ తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. బిల్డింగ్ కట్టుకున్నాను. చాలా మంది అంటారు మీకు బిల్డింగ్ ఉంది కదా సార్. ఈ బిల్డింగ్ ఊరికే రాలేదు కదా, నాకు ఎవరు అత్తగారి నుంచి కానీ అమ్మగారి నుంచి కానీ ఎలాంటి సహాయం లేదు. మీరందరే నాకు సపోర్టర్స్, మిమ్మల్ని చూసి ఇంత సపోర్ట్ ఉన్నారు కాబట్టి ధైర్యంగా నేను ఇది కట్టగలిగాను. సో ఇది కమర్షియల్గా ఆలోచించడం నాకు గోల్డెన్ డబ్బులు వచ్చింటాయి, నేను కమర్షియల్గా ఆలోచించలేదు.
సో పిల్లలకు కావాలి. నేను స్కూల్ పెట్టినప్పటి నుంచి డే 1 నుంచి సో తనకు తెలుసు, తను మా సిస్టర్, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్, తనకు తెలుసు, ఇక్కడ చాలా మందికి తెలుసు నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేసి. సో ప్రతిదీ నాకేం కావాలో నేను కోరుకోలేదు, పిల్లలకి ఏం కావాలో అది ఇవ్వడానికి అప్పు చేసి మరి ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను పిల్లలకి ఏం కావాలని. సో ఇక్కడ ఉండేదంతా కూడా అప్పు వడ్డీ చుట్టూ తిరిగేటివే. అవి ఎందుకు చేస్తున్నా పిల్లలు ఎవరు వండర్ కిడ్స్ అంటే మేము ఆ స్కూల్కి వెళ్ళాం, మా పేరెంట్స్ అక్కడ చేర్పించాం, నాకు ఇది దొరకలేదని వాళ్ళు బయట వెళ్ళి బాధపడకూడదు అనేటటువంటి సంకల్పంతో వాళ్ళకి ఏం కావాలి అది ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. ఫ్యూచర్లో స్టూడెంట్స్కు ఇప్పుడున్నటువంటి డెవలపింగ్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏం కావాలో అది అప్డేట్ చేసుకుంటూ 100% వెళ్తానండి. చాలా అడ్వాన్స్గా ఉంటాను నేను, ఎక్కడ కాంపిటీషన్లో చాలా అడ్వాన్స్గా ఉంటాను. సో దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని మీకు ఏదైనా సందేహం ఉంటే వాటి మీద కూడా మనం మాట్లాడదాం. సో ఇప్పుడు బాబు సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అలా ఉంది నా పరిస్థితి. ఇంకేదైనా ఉంటే మాట్లాడండి దయచేసి. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి పేరెంట్ని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి. ఏం కావాలో వీఆర్ రెడీ. పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఏం చేయాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? మీకు కూడా అవకాశం ఇస్తాను. మీరు ఏదైనా సాటర్డే వచ్చి పిల్లలతో స్పెండ్ చేస్తానంటే 1 hour అవకాశం ఇస్తాను. హ్యాపీగా రావచ్చు స్కూల్కి. రెగ్యులర్గా స్కూల్ పంపించండి, టైంకి పంపించండి. 8:50కి ఖచ్చితంగా బేగం వేయించేస్తాను. 8:50 తర్వాత వచ్చి బేగం తీయమంటే తీయం. సీరియస్ చెప్తున్నాను. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పండి, మెసేజ్ పెట్టండి నాకు. 73961117 ఆ నెంబర్ మాత్రమే పెట్టుకోండి. ఆ నెంబర్ మాత్రమే స్కూల్ టైంలో నేను యూజ్ చేస్తుంటాను. సో ఆ నెంబర్ పెట్టుకొని ఏదైనా మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా ఫాలో చేయండి. మెసేజ్ చూడకపోతే ఆ నెంబర్ ఫోన్ చేయండి. ఏదన్నా మనస్ఫూర్తిగా ఓపెన్గా నాతో మాట్లాడండి. మీకు ఏం కావాలో అది నేను రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నెక్స్ట్ అకాడమిక్ హై స్కూల్ తీసుకొస్తున్నాము. సో 100% ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో ఏం కావాలో స్టూడెంట్స్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి. ఓకేనా? సో చాలా ఇంకే టైం అయిపోయింది. సో వారైతే